హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వేరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి మైసూర్ బజ్జీ. హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ వేశాను నేను. అది మైదా పిండితోనే వేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. చూసారా, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తగిలేటట్టు, అక్కడక్కడ జీలకర్ర కూడా తగిలేటట్టు చాలా చాలా బాగా వేశాను నేను. సో ఒకసారి ప్రాసెస్ చూసి, మొత్తం ప్రాసెస్ అంతా చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగా వస్తాయి. ఇది లాస్ట్ బ్యాచ్ మాట ఇది. సో అందుకే అలా ఉంది. చూడండి, చాలా బాగా వచ్చాయి హోటల్ స్టైల్లో. ఆల్రెడీ నా దాంట్లో గోధుమ పిండితో చేసిన బోండాలు కూడా ఉన్నాయి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయి బోండాలు. హోటల్ స్టైల్లో గుండ్రంగా భలే వస్తున్నాయి కదా. ఇది లాస్ట్ బ్యాచ్. సో మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి, ఓకేనా. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పిండి ఎలా కలపాలి, ఎంత మోతాదులో కలపాలి అనేది పూర్తి వివరంగా చెప్పాను. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేసేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మైసూర్ బజ్జీల కోసము పిండి అయితే కలుపుకుందాం. ముందు రోజు రాత్రే కలుపుకుంటున్నాను నేను. మార్నింగ్ బొండలు వేసుకుంటాం, మైసూర్ బజ్జీ వేసుకుంటాం కాబట్టి ముందు రోజు నైట్ మనం కలిపేసి పెట్టుకుంటే పిండి అనేది బాగా నాని మైసూర్ బజ్జీలు అనేవి సాఫ్ట్గా బాగా వస్తాయి, ఓకేనా. ఇక్కడ నేను కొంచెం అక్కడక్కడ తినేటప్పుడు అక్కడక్కడ తగలడం కోసం కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర ఇవి వేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నార్మల్గా కడిపేసుకుంటాను. మనకు పచ్చిమిర్చి కానీ జీలకర్ర కానీ ఏమైనా వేసుకోవాలంటే మనం బొండలు వేసే ముందు వేసుకుంటే సరిపోద్ది, ఓకేనా. నేను పక్కా మైదా పిండితో చేస్తున్నాను, హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా పిండి యూజ్ చేస్తున్నాను. హెల్తీ పరంగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ గోధుమ పిండి బజ్జీలు నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడొచ్చు, ఓకేనా. ఇప్పుడు నేను 2 గ్లాసుల పుల్లటి పెరుగు తీసుకుంటున్నాను. పుల్లగా ఉండాలి, పుల్లగా ఉంటే బాగుంటుంది. నేను 2 గ్లాసులు పెరుగు తీసుకున్నాను. మనకి పెరుగు అన్నది ఎంత పుల్లగా ఉంటే మైసూర్ బజ్జీ అనేది అంత బాగా వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇందులో కొంచెం మనం వంట సోడా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోద్ది. వేసుకుని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాము. అంటే ప్రస్తుతానికి సాల్ట్ లేదు, కల్లుప్పు వేస్తున్నాను. సో కల్లుప్పు వాడేవాళ్ళు ఈ టైంలోనే వేసేసుకుంటే మనకి కల్లుప్పు అనేది బాగా కరుగుతుంది. సాల్ట్ అయితే ఎప్పుడు వేసుకున్నా పర్లేదు, కల్లుప్పు కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు వేసేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఒకసారి మనకి పెరుగన్నది ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకుందాం. ఎక్కడ అస్సలు ఉండలేకుండా కలుపుకుంటే బాగుంటుంది. నా ఛానల్లో ఆల్రెడీ గోధుమ పిండి మైసూర్ బజ్జీలు ఉన్నాయి, నార్మల్ మైసూర్ బజ్జీ కూడా ఉంది. కానీ ఇదేంటంటే నేను కొంచెం ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి వేసి హోటల్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ మధ్యలో ఉండలు లేకుండా గుల్లగా వచ్చేటట్టు హోటల్ స్టైల్లో చూసారు కదా. హోటల్ స్టైల్లో మనకి గుల్లగా వస్తాయి, మధ్యలో ఎక్కడ పిండి లేకుండా. సేమ్ అదే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు నేను. ఈ పిండి అన్నది మనం ముందు రోజు కలుపుకొని పెట్టుకుంటే, పుల్లటి పెరుగుతో కలిపి పెట్టుకుంటే మనకి మైసూర్ బజ్జీ అన్నది సూపర్గా వస్తుంది. ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక 2 సెకండ్స్ అలా వదిలేద్దాము. వంట సోడా పెరుగు అన్నది బాగా కలుస్తాయి. చూడండి, ఒక 2 సెకండ్స్ అలా వదిలేస్తే మనకి ఈ వంట సోడా వేసాం కదా, దానికి మనకి పెరుగు అన్నది కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏ గ్లాసులతో అయితే మనం 2 గ్లాసులు పెరుగు తీసుకున్నాము, అదే గ్లాసుతో 2 గ్లాసులు మైదా తీసుకుందాం. చూడండి, నేను 2 గ్లాసులు పెరుగుకి 2 గ్లాసులు మైదాపిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంతో మనకు కుదరదు, చేతితోనే కలిపేసుకుంటే బెస్ట్.
చేత్తోనే కలిపేసుకుంటే బెస్ట్ మనకి. ఫస్ట్ పెరుగు మొత్తం పిండి అంతా అబ్జర్వ్ చేసుకునేట్టు బాగా కలుపుకోవాలి. అప్పుడు అవసరమైతేనే నీళ్ళు వేసుకోవాలి. చూసారా, ఆల్రెడీ మన పిండికి అంతటికి పెరుగు సరిపోయేటట్టు ఉంది. బాగా కలుపుకోవాలి. ఫస్ట్ పెరుగుతోనే కలపండి. అప్పుడు మనకి నీళ్ళు అవసరమైతే కొంచెం వేసుకోవడానికి బాగుంటుంది. ముందే నీళ్ళు వేసుకోవద్దు. చూసారా ఎలాగుందో, పెరుగుతోనే వాటర్ వేయలేదు ఆల్రెడీ. మనం కలిపి విధానాన్ని బట్టే మైసూర్ బజ్జీ లోపల ఉండలా ఉండడము, ఉండకపోవడం, గుల్లలా రావడం అనేది జరుగుతుంది. మనం కలుపుకున్న విధానం బట్టే ఉంటుంది. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకి మైసూర్ బజ్జీ. చూసారా, నాకు అస్సలు నీళ్ళు అవసరమే లేదు. చూసారా, చూడండి మొత్తం పిండి అంతా బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు మనము దీన్ని ఇలా అనిసి పెట్టుకుని ఇలా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బొండలు అనేవి మైసూర్ బజ్జీ అనేది గుల్లగా వస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి బొండాలు అన్న అలవాటు. అందుకే మైసూర్ బజ్జీ లేట్గా వస్తుంది, బొండాలు అన్న పదం స్పీడ్గా వస్తుంది. చాలాసేపు ఇలా మనకి మద్రా చేసుకుంటే మైసూర్ బజ్జీ చాలా సాఫ్ట్గా గుల్లగా భలే వస్తుంది, లోపల పిండి ఉండకుండా. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. ఇలా ఫాస్ట్గా మనము గిన్నెకి అనిసి పెట్టి పిండి కలిపామంటే చాలా బాగా వస్తాయి. చూసారా ఇంతకటికి ఇప్పటికి ఎంత సాఫ్ట్ అయిందో పిండి. అస్సలు నీళ్ళు వేసుకోలేదు నేను. ఎంత బాగా కలిపితే ఎలాగా అంత బాగా వస్తాయి మనకి మైసూర్ బజ్జీ అనేది. చూడండి, నేను ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మద్దన చేసుకున్నాను. చూసారు కదా, ఇలా మద్దన చేసుకుంటే మనకి పిండి అనేది సాఫ్ట్నెస్ మనకి అర్థమవుతుంది. ఫస్ట్ మనం పిండిని పట్టుకునేటప్పుడు ఎలా ఉంది, ఇలా మద్దన చేసినప్పుడు ఎలా ఉన్నది అనేది మనకి క్లియర్గా అర్థమవుద్ది. చూసారా, ఓకేనా. నేనైతే పిండిని బాగా మద్దన చేస్తాను. ఇప్పుడు చుట్టువైపులు ఇలాగా, ఈ చుట్టువైపులు గిన్నెకి అంటుకుంటుంది కదా, సో అది మీరు పిండి కలిపినప్పుడు ఇలాగా పిండి కలపగానే శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే గిన్నెకు ఉండేది అంతా ఎండిపోద్ది కదా, సో అప్పుడు మనకి బాగోదు, ఇందులో పడుతుంది పిండిలో. సో అందుకనే మీరు ఈ నైట్ పిండి కలిపినప్పుడే శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మొత్తం ఇదంతా క్లీన్ చేస్తాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, పిండి కలపడం అయితే అయిపోయింది. నేను ఇలా పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఇలా క్లీన్గా చేసేసుకుంటే మనకి పైన అంచులు అనేవి ఎండిపోకుండా ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా మనం ముందు రోజు నైట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా. ఒక 2 గంటలు 3 గంటల ముందు కన్నా ఇలా నైటే చేసేసుకుంటే మనకి మైసూర్ బజ్జీ అనేది చాలా బాగా వస్తాయి, ఓకేనా. మార్నింగ్ దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది, మార్నింగ్ మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ప్రస్తుతానికి అందరికీ గుడ్ నైట్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారా రాత్రి పిండి ఎలా పొంగిందో మనకి. చూడండి, మనకి బాగా పొంగింది బాగా. నేను అలాగే డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ. అంటే ఉల్లిపాయ అనేది వేయనట్టు వేస్తే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. రాత్రి ఎలా మద్దన చేసామో ఇప్పుడు కూడా అలాగే మద్దన చేస్తే మనకి బొండలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, ఓకేనా.
ఇలా మళ్ళీ ఒకసారి మదన చేసుకుంటే మనకి బొండలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. మన పుల్లటి పెరిగేయడం వల్ల పుల్లగా స్మెల్ వస్తుంది. అలా పుల్లటి స్మెల్ వస్తే మనకి బొండలు అనేవి బాగా వస్తాయి. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. బాగా పొంగింది, మన పుల్లటి పెరిగేసాం కదా, సో బాగా పొంగింది. ఇప్పుడు మనం బొండా వస్తుందో లేదో చూసుకుందాము. మన బొండాకు తీసినప్పుడు ఎప్పుడు ఇలా వార్ నుంచి తీయాలి. ఎస్, చూసారా, ఇలా వార్ నుంచి తీసుకుని ఇలా అంతే. చూసారా, బాగా వస్తుంది కదా. ఓకే, మనం ఆయిల్ ఎక్కిన తర్వాత బొండాలు వేసేసుకుందాం. ఓకేనా? మీరందరూ ఏం టిఫిన్ చేశారో ఇప్పుడు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆల్రెడీ నా ఛానల్లో గోధుమ పిండితో చేసిన బోండాలు ఉన్నాయి, అలాగే మైదా పిండితో చేసిన నార్మల్ బోండాలు ఉన్నాయి. నేను అందులో పచ్చిమిర్చి కంటే ఏం వేయలేదు. సో ఇది నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర వేసి కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు హోటల్ స్టైల్లో వేస్తున్నాను. సో ఎక్కడ మిస్ కాకుండా మొత్తం చూడండి, వీడియో బాగా అర్థమవుతుంది. ఓకేనా? హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి పక్క మైదా పిండితో చేస్తున్నాను. హెల్త్ పరంగా చేసుకునేలా ఉంటే గోధుమ పిండితో చేసుకున్న చాలా బాగా వస్తాయి. ఆ ప్రాసెస్ కూడా కావాలంటే చూసేయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? మనం ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే బోండాలు వేసుకుందాం. చూడండి, మనకు ఆయిల్ అనేది వేడెక్కింది. శాంపుల్ కోసం వేసాను. ఏమీ అడవడ లేకుండా ఇలా గిన్నె వార్ నుంచి ఇలా తీసుకుని చిన్న బొండాలు ఇలా వేసుకుంటే ఎస్, అలా అక్కడ కట్ అయిపోవాలి. మనకి ఇలా కట్ చేస్తే మనకి బొండా అనేది షేప్ బాగా వస్తుంది. అడవడ లేకుండా సింపుల్గా ఇలా వేసుకుంటే మనకి బాగా వస్తాయి. మనకి బొండాలు అనేవి పొంగుతాయి, ఎక్కడ పిలకలు అనేవి కూడా రావు. అన్నీ ఒకే చోటుకి వెళ్తున్నాయి అనుకోకండి, తర్వాత వేగిన తర్వాత అవి విడిపోతాయి. ఓకే, అలా అంటే నిండుగా వేసుకోకుండా అలా వేసుకుంటే మనకి వేగిన తర్వాత వేగడానికి బాగుంటుంది. ఓకేనా? బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుంటే బాగుంటాయి. చూడండి, బోండాలు వాటంతట అవే ఎలా పైకి వచ్చాయో మనం ఇలా తిప్పుకుంటే మనకి రెండు వైపులా, అంటే మొత్తం అన్ని వైపులా ఈవెన్గా మనకి వేగుతాయి. ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే మనకి మొత్తం ఎక్కడ తెల్లగా లేకుండా ఈవెన్గా కలర్ వస్తుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే మనకి బాగుంటుంది. చూడండి, మనకి బాగా కలర్ వచ్చినాయి కదా, బండ్లు భలే వచ్చినాయి. ఎక్కడ అస్సలు ఏంటంటారు, తోకలు ఏమీ లేకుండా భలే వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుని వేరే బ్యాచ్ వేసుకుందాము. నిదానంగా తీసుకోండి, ఎందుకంటే ఇంట్లో మనం పెద్ద పెద్ద ప్రాణాలు వాడడం కాబట్టి నిదానంగా తీసుకుంటే సరిపోద్ది. సూపర్ వచ్చినాయి అర్రా. ఇప్పుడు వేరే బ్యాచ్ వేసుకుందాము. సెకండ్ వై వేసుకుందాం మనం. లోతుగా ఉన్న పెనం పెట్టుకుంటే మనకి బండ్లు అనేవి మునగడానికి బాగుంటుంది. అలా జారిపోవాలి మనం ఇలా అనగానే. అలా జారిపోతే మనకి పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు, అలాగే గొల్లగా కూడా వస్తాయి. చూసారా ఎలా పడుతున్నాయి? అలా పడిపోవాలి మన చేతిలోంచి, అలా పడితేనే బాగా వస్తున్నట్టు. ఓకే, ఇంకొక బ్యాచ్ అవుద్ది. ఇవి కూడా బాగా వేపేసుకుందాం. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుద్ది. మీకు కూడా గుల్లగా హోటల్ స్టైల్లో బొండాలు మీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఈ బ్యాచ్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో.
ఎక్కడ పిల్లకలు లేకుండా భలే వచ్చినాయి కదా. ఇవి కూడా తీసేసుకుందాము. లాస్ట్కి వస్తుంది, ఇంకా 2-3 అవుతాయి, వేసేసుకుంటా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఓకేనా, ఇంకో వాయింది, అది కూడా వేసేసుకుందాం. లాస్ట్ బ్యాచ్ ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం పేనం ఎంత ఉందో అంత వేసేసుకోకూడదు, సగం వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మనం పేన నిండా వేసేసుకున్నాం అనుకోండి, సో మనం వేడెక్కిన నూనె అన్నాటికి కరెక్ట్గా తగలదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అడిగి కుండిపోయినట్టు కుండిపోతాయి బొండలు అనేవి. సో మనం తక్కువ వేసుకుని తక్కువ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి మైసూర్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాలా వేడిగా ఉంది, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. చూసారా చాలా సాఫ్ట్గా వచ్చినాయి, భలే వచ్చినాయి. ఓకేనా, మీరు కూడా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా 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 సాఫ్ట్గా వచ్చినాయి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.